హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము వడ చేసుకుందాం. పప్పులతో కాకుండా మనము ఈ రవ్వతో అటుకులతో వడ చేసుకుందాం. 1 గ్లాసు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు. ఈ అటుకులు రవ్వ రెండు మిక్సీ చేద్దాం. ఇది మిక్సీ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఇది ఒక గ్లాసు, అంటే ఏ కప్పుతోనైనా సరే, గ్లాస్ అయినా సరే, 1 కప్పు రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు దానికి ఉడికించింది ఆలుగడ్డ 2, 1 ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీర, వామ, ఇవన్నీ వేసి మనం కలుపుతున్నాం. ఇప్పుడు ఏం చేసినాం, ఈ అటుకులు, ఈ రవ్వ అటుకులు మిక్సీ చేసి 1 కప్పు పెరిగేసి ఇది కలిపెట్టినాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో మనము ఈ ఆలుగడ్డ వేసేద్దాం. ఆలుగడ్డ వేసి మొత్తం ఉడికించిన ఆలుగడ్డ ఇది మంచిగా కలిపేద్దాం. మొత్తం కలిసేటట్టు చక్కగా కలిపేద్దాం. రవ్వ, అటుకులు, ఆలుగడ్డ, పెరుగు కూడా కొంచెం వేసినాం కదా, ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్, జీలకర్ర, వామ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము, దీనికి ఒక చట్నీ చేసుకుందాం. టమాటా చట్నీ టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీర, ఎల్లిపాయలు, ఆనియన్, కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ వేయించుకున్నాం. ఆనియన్, పచ్చిమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేయించి చట్నీ చేసుకుంటాం. టమాటా పచ్చడికి మిర్చి, ఎల్లిపాయలు, టమాటా అన్నీ చక్కగా వేయించుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ పిండి మొత్తం చక్కగా కలిపేసుకున్నాం కదా, ఈ పిండిని వడ మాదిరి చక్కగా ఇట్లా ఒత్తేసుకుందాం. ఈ గారెలు చాలా బాగుంటాయి మన మిరపగారెల మాదిరి చాలా చక్కగా ఉంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఒకటొకటి ఇలా వేసేసుకుందాం. మీడియంలో పెడితే వడలు లోపల నుంచి చక్కగా కాలుతాయి. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఇవి ఇన్స్టెంట్గా ఈ గారెలు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటాయో, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఈ గారెలన్నీ మొత్తము వేసేసుకుందాం. పిండి చాలా సాఫ్ట్గా చక్కగా మంచిగా ఉంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే స్లోగా స్టవ్ పైన అన్ని గారెలన్నీ చేసుకుందాం.
వడ టమాటా పచ్చడి రెడీ నాన్న. ఇగో చాలా మంచిగానే మన మినపగారెల్లాగానే అయినా చూడండి, సూపర్ అయినాయి. చూసారా, చాలా బాగున్నాయి. టమాటా పచ్చడి పోబెట్టినాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోబెట్టినా. దీంతో టేస్ట్ చేద్దాం మనం, ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. మిర్చి, ఆనియన్, కొత్తిమీర, జీరా, వామ ఇవన్నీ సూపర్ ఉన్నాయి నా. సూపర్ అయినా నాన్న. వడ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు నాన్న.